హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మీనా. సోరకాయ పెసరపప్పు రెసిపీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అంటే సోరకాయలు కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగా పప్పు వేసి చేస్తే అందరికీ సరిపోయే విధంగా చేయొచ్చు. దీంట్లో టమాటోస్ వేస్తే ఒక రకమైన టేస్ట్, టమాటోస్ లేకుండా చేస్తే ఇంకో రకమైన టేస్ట్. రెండు చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి చెప్పండి, ఓకే? ముందుగా పప్పుని నానబెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసి పచ్చివాసన పోనివ్వాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి దాంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. తర్వాత టమాటోస్ వేసి మగ్గించాలి. టమాటోస్ మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి ఉడికించాలి. అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంటే కొన్ని సొరకాయల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకోండి. మీరు టమాటాస్ వేస్తే టేస్ట్ నచ్చుతుందా, టమాటాస్ వేయకుండా టేస్ట్ నచ్చుతుందా? ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.